హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ ఏపీ ఎంప్లాయీస్ వారి హెల్త్ కార్డ్ పోర్టల్లో బెనిఫిషరీని కొత్తగా ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. ముందు మనం హెల్త్ కార్డ్ పోర్టల్లోకి మన ఎంప్లాయీ ఐడిని యూజర్ నేమ్గా యూజ్ చేసుకొని లాగిన్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ మనం పాస్వర్డ్ అనేటువంటిది మర్చిపోయినట్టయితే ఇక్కడ మనం ఫర్గాట్ పాస్వర్డ్ అనేటువంటి ట్యాబ్ని సెలెక్ట్ చేసుకొని తిరిగి మన పాస్వర్డ్ని పొందవచ్చు. ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ ఎంప్లాయీ ఐడిని ఇవ్వండి ఇలా. నెక్స్ట్ ఇక్కడ లాగిన్ టైప్ అనేటువంటిది ఎంప్లాయీ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోండి. గో అనే దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీ హెల్త్ కార్డుకు సంబంధించినటువంటి పాస్వర్డ్ అనేది మొబైల్కి అలాగే ఈమెయిల్కి రావడం జరుగుతుంది. దాన్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ తిరిగి లాగిన్ కావచ్చు. అలా ఇక్కడ మీ యూజర్ నేము పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ లాగిన్ టైప్ అనేటువంటిది ఎంప్లాయీ అని సెలెక్ట్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయండి. ఇలా మీరు మీ హెల్త్ కార్డ్ పోర్టల్లోకి లాగిన్ కావచ్చు. ఇది ఎంప్లాయీ యొక్క హెల్త్ కార్డ్ పోర్టల్. ఇందులో మనం కొత్త ఎంప్లాయీని యాడ్ చేయాలంటే ఇక్కడ సెకండ్ ట్యాబ్ కనబడుతుంది, ఇనిషియేట్ న్యూ ఆర్ రిజెక్టెడ్ బెనిఫిషరీస్. మీరు కొత్త బెనిఫిషరీని యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా ఈ ట్యాబ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఈ ఎంప్లాయీకి సంబంధించి హెల్త్ కార్డులో ఇతను రిజిస్టర్ చేసినటువంటి బెనిఫిషరీస్ వీళ్ళు నలుగురు ఉన్నారు. కొత్త బెనిఫిషరీని యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ న్యూ బెనిఫిషరీ అనే ట్యాబ్ తీసుకొని యాడ్ చేయవచ్చు. తర్వాత రిమూవ్ కనుక చేయాలంటే ఇక్కడ రిమూవ్ ట్యాబ్ ఉంటుందండి. వీటిని క్లిక్ చేసినట్టయితే మనకు ఫర్దర్ డీటెయిల్స్ వస్తాయి, వాటి ద్వారా మనం రిమూవ్ చేయవచ్చు. ఇక్కడ యాడ్ న్యూ బెనిఫిషరీ అనే ట్యాబ్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ట్యాబ్ సెలెక్ట్ చేయగానే మనకు ఒక విండో ఓపెన్ అయింది. ఇందులో బెనిఫిషరీని ఎవరిని యాడ్ చేస్తున్నామో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ టైప్ చేయాలి. సబ్మిట్ బటన్ని ప్రెస్ చేద్దాం. ఇంకా మనం యాడ్ చేయాలనుకునేటువంటి బెనిఫిషరీ యొక్క ఆధార్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేద్దాం. ఇక్కడ రీట్రైవ్ అనే దాన్ని ప్రెస్ చేస్తే మన ఆధార్ డీటెయిల్స్ అనేటువంటివి రీట్రైవ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ జనరేట్ అయినటువంటి ఫామ్లో మనం బెనిఫిషరీ నేము, బెనిఫిషరీతో ఎంప్లాయీకి రిలేషన్షిప్ ఏంటి అది ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఆధార్ సర్టిఫికేట్ని అంటే మనం యాడ్ చేసేటువంటి బెనిఫిషరీ యొక్క ఆధార్ని ఇక్కడ 200 KB రీసైజ్ చేసి మనం స్కాన్ చేసి పెట్టుకోవాలి ముందుగానే. ఆ స్కాన్ చేసిన ఫైల్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ బెనిఫిషరీ యొక్క ఫోటోగ్రాఫ్ని కూడా మనము స్కాన్ చేసి 200 KB రీసైజ్ చేసి ఉంచుకోవాలి. దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బెనిఫిషరీ నేమ్ ఎంటర్ చేద్దాం. నెక్స్ట్ బెనిఫిషరీతో రిలేషన్షిప్ ఏంటి, హస్బెండ్, వైఫ్, సన్ ఇలా ఎంటర్ చేయాలి. జెండర్, ఆధార్ సర్టిఫికేట్ని మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని నేను ముందుగానే స్కాన్ చేసి రీసైజ్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అతని ఫోటోగ్రాఫ్, అది కూడా 200 KB లోపు ఉండేలాగా స్కాన్ చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి సేవ్ చేద్దాం. ఇక్కడ డిసేబిలిటీ ఉందా లేదా అని అడుగుతుంది మెంబర్కి. ఉంటే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ మనం పెట్టేసి సేవ్ చేసేద్దాం. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సేవ్ అనే ఒక మనకు డైలాగ్ అడిగింది, డైలాగ్ బాక్స్. ఎస్, డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఓకే ప్రెస్ చేయండి. ప్లీజ్ ప్రింట్ ద అప్లికేషన్ అండ్ అప్లోడ్ ద సేమ్ అప్లికేషన్ డ్యూలీ సైన్డ్ బై యువర్ ఆఫీసర్ అనేటువంటి మనకు ఒక డైలాగ్ బాక్స్ మళ్ళీ రావడం జరిగింది. ఓకే ప్రెస్ చేయండి.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంతకుముందు ఈ ఎంప్లాయీకి సంబంధించి 4 బెనిఫిషరీస్ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఇక్కడ అప్రూవ్ చేయబడ్డారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎలాంటి హైలైట్ చేయబడలేదు. ఇప్పుడు కొత్తగా మనం యాడ్ చేసినటువంటి బెనిఫిషరీ అతను కొత్తగా మనం యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ రెడ్ కలర్లో మనకి ఇక్కడ హైలైట్ అయింది. ఇక నెక్స్ట్ పార్ట్లో మనం ఎంప్లాయీ బెనిఫిషరీకి సంబంధించి 2 డిక్లరేషన్స్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి అప్లోడ్ చేయాలంటే ఈ రెడ్ కలర్లో కనిపిస్తున్న దాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయినటువంటి విండోలో కింద కనిపిస్తున్నటువంటి ట్యాబ్లో మనకు యాడ్ అటాచ్మెంట్స్ అనేటువంటి ట్యాబ్ సెలెక్ట్ చేసుకొని 2 డిక్లరేషన్స్ని మనం అప్లోడ్ చేస్తాం. ఆ డిక్లరేషన్లో మొదటిది ఎంప్లాయీ డిక్లరేషన్. అది ఫామ్ ఇలా ఉంటుందండి. దీనిలో ఆ ఎంప్లాయీ తనకు సంబంధించిన బెనిఫిషరీ డీటెయిల్స్ అన్నిటినీ ఇచ్చేసి డీడీఓతో అటెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక ఫామ్. ఈ ఫామ్ మనకు హెల్త్ కార్డ్ పోర్టల్ ఆన్ చేయగానే ఇక్కడ ఎంప్లాయీ అనేటువంటి ట్యాబ్ కింద డిక్లరేషన్ ఫ్రమ్ ద ఎంప్లాయీ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని ఫిల్ చేసి మనం డీడీఓతో సైన్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెండవ డిక్లరేషన్. ఆ రెండవ డిక్లరేషన్ ఏంటంటే, మనం ఇప్పటివరకు ఏ బెనిఫిషరీని అయితే యాడ్ చేశామో ఆ బెనిఫిషరీ డీటెయిల్స్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఐడిలో ఎన్రోల్ అయినట్టుగా ఒక ఫామ్ జనరేట్ అవుతుంది. అది ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అనే దాన్ని క్లిక్ చేయడం ద్వారా వస్తుందండి. అది ఇలా ఉంటుంది. ఈ ఫామ్లో మనం ఎవరినైతే బెనిఫిషరీని యాడ్ చేశామో ఇక్కడ ఆ పేరు అనేటువంటిది ఎన్రోల్ అయినట్టుగా ఉంటుంది. దాన్ని మన డీడీఓతో అటెస్ట్ చేయించాలి. ఈ చేసినటువంటి ఈ ఫామ్ని, అలాగే ముందు ఎంప్లాయీ డిక్లరేషన్ తీసుకున్నటువంటి ఫామ్ని, ఈ 2 ఫామ్స్ని కూడా మనం ఇక్కడ యాడ్ అటాచ్మెంట్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ఫామ్స్ అప్లోడ్ చేసేటప్పుడు వాటిని 200 KBకి మనం రీసైజ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఒక ఫామ్ని చూస్ ఫైల్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం మొదటి డిక్లరేషన్ అప్లోడ్ చేద్దాం. ఇక్కడ ఒక ఫామ్ని మనం అప్లోడ్ చేశాము. నెక్స్ట్ ఇంకో ఫామ్ని అప్లోడ్ చేయడం కోసం ఇక్కడ ప్లస్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూస్ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలా 2 ఫైల్స్ని సెలెక్ట్ చేసి చూస్ చేసుకున్న తర్వాత అప్లోడ్ అనేటువంటి దాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అనేటువంటివి సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయినాయి. ఇక్కడ అప్లోడెడ్ అని చెప్పేసి వచ్చింది. ఓకే క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మన అప్లోడ్ అనేటువంటిది పూర్తయింది. మనం 4 డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసాం. ఒకటి బెనిఫిషరీని యాడ్ చేసేటప్పుడు ఆధార్ కార్డు మరియు ఫోటో, అలాగే ఇప్పుడు రెండో స్టెప్లో మనం ఎంప్లాయీ డిక్లరేషన్, అలాగే ఎంప్లాయీ ఎన్రోల్మెంట్ డిక్లరేషన్, ఈ రెండింటిని మనం అప్లోడ్ చేసాం. మొత్తంగా 4 ఫామ్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ అప్లోడ్ చేసిన ఫామ్స్ అన్నీ ఇక్కడ లిస్ట్ చూపించడం జరిగింది. దీంతో మనం బెనిఫిషరీని యాడ్ చేయడం అనేటువంటిది పూర్తయింది. మన వర్క్ పూర్తయింది. నెక్స్ట్ మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎంప్లాయీ హెల్త్ ట్రస్ట్ వాళ్ళకి వెరిఫై చేయడం కోసం చేరుతాయి. వాళ్ళు అక్కడ ఆ ఫామ్స్ని వెరిఫై చేసిన తర్వాత మనకు ఈ బెనిఫిషియరీకి సంబంధించి హెల్త్ కార్డ్ అనేటువంటిది జనరేట్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు వ్యూ స్టేటస్ అనే దానిలో మనం ఆ హెల్త్ కార్డ్ జనరేట్ అయిన తర్వాత దాన్ని చూసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా పూర్తి కావడానికి ఒక 1 వీక్ నుంచి 15 డేస్ వరకు టైం పడుతుంది. ఆ తర్వాత మన బెనిఫిషరీకి సంబంధించి హెల్త్ కార్డ్ అనేటువంటిది జనరేట్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం ఈ విధంగా కొత్త బెనిఫిషరీని యాడ్ చేసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ subscribe my channel.